హాయ్ ఫ్రెండ్స్, ఒక మనిషిపై చేతబడి జరిగితే ఆ కుటుంబం ఎన్ని బాధలు పడుతుందో మీకు తెలుసా? ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చి ఒక పట్టణంలో ఫ్యామిలీ ఉండేది. తను బాగా సంపాదించి ఇల్లు కట్టుకొని బాగా ఉండేవారు. కానీ సడన్గా తనకి అనారోగ్యం వస్తుంది. హాస్పిటల్కి వెళతారు. చాలా రోజు ఫీవర్తో బాధపడతారు. కానీ తనకి ఒకరోజు శ్వాస ఆడడం చాలా ఇబ్బందికరంగా మారుతుంది. తను హాస్పిటల్కి వెళ్తే అడ్మిట్ చేయాలి అంటారు. హాస్పిటల్లో అడ్మిట్ అయితే రోజుకి తనకి 20,000 ఖర్చు అయ్యేది. ఐసీ రూమ్లో పెట్టారు. అప్పుడు తన కొడుకు వాళ్ళ గ్రామానికి వస్తాడు. జరిగింది మొత్తం వాళ్ళ చిన్నాయనతో చెప్తాడు. ఇలా జరిగింది, హాస్పిటల్లో నాన్న ఉన్నారు, ఐసీయూలో 15 రోజుల నుంచి ఉన్నా కానీ ఏమాత్రం తగ్గలేదు అని. వాళ్ళ చిన్నాయన వాళ్ళకి తెలిసిన ఒక స్వామీజీ దగ్గరికి వెళతారు. అప్పుడు ఆ స్వామీజీకి జరిగింది మొత్తం చెబితే, తను మీ నాన్నపై చేతబడి జరిగింది. చేతబడి జరిగి చాలా రోజులయ్యింది. అది చేతబడి మీ కాంపౌండ్లోనే మీ నాన్న తిరిగే చోటు పాతి పెట్టారు. అది తీస్తే కానీ మీ నాన్నకి మేలవ్వదు. కానీ అది తీసే శక్తి నాకు లేదు. వేరే అతనికి చెప్తాను, తను చేతబడి తీసేవాడే. అతను వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇల్లు మొత్తం చూస్తాడు. తన పెరట్లో మొత్తం చూస్తారు. పెరట్లో మొత్తం చెట్లు ఉంటాయి. కానీ తను ఒక చేతిలో నిమ్మకాయ పెట్టుకొని పెరట్లో మొత్తం తిరుగుతాడు. ఒక చోట వాళ్ళు తగ్గుతారు. తగాక దాని లోపల ఒక బాల్ ఆకారంలో ఒక మట్టి ముద్ద ఉంటుంది. అది తీసి చూశారు. దాని లోపల వాళ్ళ నాన్న ఎంట్రికలు, గోర్లు, తను వేసుకున్న షర్ట్లో నుంచి కొంచెం క్లాత్ అంతా దాంట్లో ఉంటుంది. అది దేంట్లో చేపించారంటే చేతబడి ఒక కప్పలక్కలో చేతబడి చేయించి అక్కడ పాతి పెట్టారు. ఫ్రెండ్స్, ఇవి చేతబడులు చాలా రకాలుగా ఉంటాయి. కానీ ఇది కప్పలకలో చేతబడి చేస్తే మాత్రం మనిషికి ప్రాణాలకి చాలా ప్రమాదకరము. అది అప్పుడు తీసేసి కాల్ చేస్తారు. అది కాల్ చేసి అప్పుడు స్వామీజీ నిమ్మకాయలు మంత్రించి ఇస్తారు. తన కొడుకు తీసుకొని పోయి అది వాళ్ళ నాన్న దిండె కింద పెడతారు నిమ్మకాయలు. అప్పుడు వాళ్ళ నాన్నకి ఆరోగ్యం బాగవుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.